అందరికి మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అర్జెంట్ గా రెడీ అయ్యి బయటికి రారా పనింది అన్నారు. అందుకని నేను త్వరగానే రెడీ అయ్యాను. సాయంత్రం 5:30 అయింది. దండపాలెం బ్యాచ్ అంతా ఒక దగ్గరనే చేరాము. ఇదంతా మా బ్యాచ్ అయిన అందరూ ఒక్కరికి పని రాదు. మా దూలోడు అయితే దూరం దూరం వెళ్ళిపోతున్నాడు. మా ఆటగాడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత మా పక్కూరైన వసలికి అనేది వచ్చాము. వసలి అంటారు ఈ ఊరు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ లక్ష దీపాలు అనేది అంటిస్తారు రాత్రి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అర్థం కాకపోతే రేపు అనేది ఫుల్ వీడియో వస్తుంది. అందులో అంతా మొత్తం చూపించండి గుడిదంతా. ఇక్కడ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ అనేది లక్ష దీపాలు అనేది వెలిగిస్తారంట. నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. మా ఊరికి అనేది 2 కిలోమీటర్ల దూరం అవుతుంది. డెకరేషన్ అంతా సూపర్ గా చేశారు. చాలా మంది జనం కూడా చాలా వచ్చారు. చూస్తున్నారు కదా మీరే వీడియోలో, చాలా బాగా చేశారు డెకరేషన్. మరి సౌలభ్యం కూడా అంతా బాగుంది. మా అన్నం తినడానికి కూడా అంతా బాగుంది. ఈ కార్యక్రమం చూడడానికి అయితే చుట్టుపక్కల గ్రామాలన్నీ చేరామో. చాలా మంది జనం అనేది ఉన్నారు. ఇక్కడ అంతా మొత్తం దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ జనం ఉన్న వాళ్ళు అంతా మొత్తం అనేది లాస్ట్ వరకు చూడండి మీకు అనేది కనపడిస్తుంది. మొత్తం అన్ని దీపాలు అనేది వెలిగించేశారు. టైం అయితే అయిపోయింది. ఆ తర్వాత మా దూలోడు అయితే ఒక్క చోట ఉండవు. వాళ్ళు అంటించిన దీపాలు అనేది మా ఫ్రెండ్స్ అనేది మళ్ళీ వెలిగిస్తున్నారు. వద్దరా నా మాట రా, వాళ్ళు వచ్చి కొడతారా అంటే కూడా వినడం లేదు. మిల్క్ బాయ్ అయితే వేరే వాళ్ళు దీపాలు ఎత్తుకొచ్చి మరి ఇక్కడ అంటిస్తున్నాడు. వద్దరా నా వాటిని వెళ్ళిపోదాం రారా అంటే దాంట్లో నూనె కూడా లేదు. అందుకని అలా వెలిగిస్తున్నాడు మా వాడు అయితే ముఖం కూడా కనపడడం లేదు. మా వాడు మిల్క్ బాయ్ అని పిలుస్తాం. అందుకని చాలా వైట్ అనేది ఉంటాడు. మీకే తెలుసు కదా, ఇది ఉల్టా చేసుకోండి. ఆ తర్వాత మా బ్యాచ్ ఎంత కలిసి ఇక్కడ కలిసాము. మొత్తం దీపాలు వెలుక్కి ఇదంతా నిండిపోయింది. ఎలా కనిపిస్తుంది చూడండి మీరే. మొత్తం కలర్ అనేది మారిపోయింది దీపాలు వెలుక్కి. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్స్ కలిసి భోజనం చేయడానికి అనేది వచ్చాము. ఇక్కడ అనేది కేసరిబాత్ పెట్టారు, చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్స్ అనేది కలిసి ఇక్కడ అనేది భోజనం చేసాము. అందరు కలిసి అక్కడ దూరంగా భోజనం చేస్తుంటే మా ఆటగాడు వచ్చేసి దూరంగా అనేది వీళ్ళ దగ్గర అనేది భోజనం చేస్తున్నాడు. ఎందుకంటే అమ్మాయి బాగుందిరా, కొంచెం ఉండరా, ఆ అమ్మాయిని సెట్ చేసుకుంటాను అంటున్నాడు.